ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా బేల మండలంలోని సిర్పన్న గ్రామంలో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు న్యాయమూర్తి శివరాం ప్రసాద్ హాజరయ్యారు. చెవి, గొంతు, ముక్కు, కళ్ళ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులకు వైద్య నిపుణులతో ఉచితంగా పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు న్యాయమూర్తి శివరాం ప్రసాద్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని పేర్కొన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధ్యమవుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా రోజు కొంత సమయం యోగా పైన దృష్టి పెట్టాలని కోరారు. అదేవిధంగా ఈ ఆరోగ్య శిబిరాన్ని గిరిజన గ్రామాల్లో ఏర్పాటు చేసేలా ఎక్కడున్న వైద్య బృందం చొరవ తీసుకోవాలని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమా దేశపాండే, మెడికల్ ఆఫీసర్ కృష్ణవంశీ, ఎంపీఓ మహేష్, అలాగే పంచాయతీ కార్యదర్శి సురేష్, గ్రామ పెద్దలు, వైద్య సిబ్బందితో పాటు ఆశా వర్కర్లు, వివోఏలు తదితరులు పాల్గొన్నారు. హెల్త్ అంటే కూర్చోండి. ఒక్కొక్క ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు, కళ్ళకు సంబంధించి మరియు ఐస్. హెల్త్ అంటే ప్రజల పక్షాన ఈ పిఎస్సిలో ఎంత కీలక పాత్ర పోషిస్తాయనేది ఈ హెల్త్ క్యాంపులు దాని యొక్క నిదర్శనం అన్నట్టు. సో ఈ హెల్త్ క్యాంపుల ద్వారా మనము సమాజంలో ఉండే ఈ వ్యాధులను ఇంకా పెద్ద స్థాయికి వెళ్లకుండా ఇక్కడనే సమాజంలో నిర్మూలించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఒక ఉచిత శిబిరానికి వచ్చినటువంటి ప్రతి గ్రామస్తులను కూడా అభినందిస్తున్నాము. వారికి ఉన్నటువంటి ఆరోగ్యపరమైన సమస్యలకి ఈ యొక్క శిబిరంలో వారి చికిత్స తీసుకొని డాక్టర్స్ సూచించినట్లుగా వారి యొక్క మెడిసిన్స్ వాడుతూ ఆరోగ్యం మెరుగుపరచుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి సూచించడం జరిగింది. అలాగే అందరూ కూడా మరి పెద్దలందరూ మాట్లాడడం జరిగింది. మన రిమ్స్ హాస్పిటల్ నుంచి, ఆదిలాబాద్ రిమ్స్ నుంచి వచ్చినటువంటి డాక్టర్స్ అందరూ, అలాగే ఇక్కడ లోకల్ పీజీ డాక్టర్స్ అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ, గ్రామ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఒక అనారోగ్య సమస్యల నుంచి వాళ్ళు విడుదల పొంది ఆరోగ్యవంతంగా జీవించాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరిని కూడా మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని, భవిష్యత్తులో అందరికీ కూడా ఇది ఒక కార్యక్రమం ప్రతి ఒక్క గ్రామంలోనూ కూడా విధిగా దీన్ని చేస్తే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిస్తున్నారు.